తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి జీవితంలో దాగున్న మైండ్ బ్లోయింగ్ న్యూమరాలజీ సీక్రెట్స్ అనేవి మనం తెలుసుకుందాం. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటము, ఒకే ఒక లక్ష్యము, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక రాష్ట్రాన్ని సాధించిన అపర చాణక్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారి యొక్క సక్సెస్ వెనుక ఉన్న సంఖ్యాశాస్త్ర రహస్యం ఏమిటి? ఆయన ఎందుకు వాస్తుని, జ్యోతిష్యాన్ని అంత బలంగా నమ్ముతారు? తన కాన్వాయ్ వాహనాల నెంబర్ ఎప్పుడు కూడా 6666 ఎందుకు ఉంటుంది? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఒక మాస్ లీడర్ గా ఆయన రాజకీయ ప్రయాణాన్ని అంకెలు ఎలా శాసించాయో పక్కగా డీకోడ్ చేద్దాం. సో ఆయన పుట్టిన నెంబర్ చూసుకుంటే 17/2/1954. ఇక్కడ చూస్తే బర్త్ నెంబర్ వచ్చేసి 8 వచ్చింది, డెస్టినీ వచ్చేసి 2 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే పోరాటం మరియు ఎమోషనల్ కలయిక ఇది. ఈ యొక్క కోర్ నెంబర్ లో మనం పూర్తి గమనిద్దాం. బర్త్ నెంబర్ 17 అనగా 1+7, సో 1+7 = 8. అదేవిధంగా డెస్టినీ నెంబర్ చూసుకుంటే కనుక మొత్తం ఈ 1+7 8, 8+2 10, 11, 11+9 20, 20+5 25, 25+4 29, 2+9 11. ఓవరాల్ గా రెండో నెంబర్ వచ్చేసి కేసీఆర్ యొక్క డెస్టినీ నెంబర్. ఈ యొక్క డెస్టినీ రెండో నెంబర్ కి చంద్రుడు ఆధిపత్యం వహిస్తుండు. అదేవిధంగా సంఖ్యాశాస్త్రంలో 8 మరియు 2 కాంబినేషన్ వస్తే జీవితం అనేది పూల పాన్పులు అస్సలు ఉండదు. ఎన్నో అవంతరాలు, మానసిక ఒత్తుళ్ళు, సుదీర్ఘ పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒక లక్ష్యం కోసం మొండిగా నిలబడితే ఎవరు ఊహించని మాస్ ఫాలోయింగ్ ఈ యొక్క 8 ఇస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు ఓపికగా నడిపించిన సహనము వీరికి శని యొక్క నెంబర్దే. ఈ 8 నెంబర్ అనేది శని యొక్క దైవానిదే. దానికి తోడు డెస్టినీ 2 చంద్రుడు. ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ నెంబర్ వచ్చింది, 11 కూడా మాస్టర్ నెంబర్ కింద చూసుకుంటాం మనం. ఆయనకు ఇతరుల మైండ్ సెట్ ని పసిగట్టే ఇన్స్టిట్యూషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీళ్లు నిధులు జలతత్వం కాబట్టి ఆ నీళ్లు నిధులు అనే సెంటిమెంట్ కు బలంగా వాడుకునే శక్తినిచ్చింది. అదేవిధంగా ది అల్టిమేట్ రాజయోగం చూసుకుంటే కనుక ఇక్కడ కేసీఆర్ గారికి రాజయోగం ఏ విధంగా వచ్చింది? ఇక్కడ రాజయోగం అని చూసుకున్నప్పుడు నేమ్ చూసుకుంటే కనుక ఇక్కడ కె చంద్రశేఖరరావు. ఈ నెంబర్ టోటల్ మనం కౌంట్ చేస్తే చాలిన పద్ధతి ప్రకారము ఈ నెంబర్ వచ్చేసి 51. సో 51 అనేది 8 మరియు 2 కోర్ నెంబర్లుగా ఉన్నప్పుడు జీవితం ఎంత అవంతరాలు దాటి ఆకర్షణను కీర్తిని పొందాలంటే వారి యొక్క పేరు సంఖ్య తప్పనిసరిగా శుక్రుడికి వైబ్రేట్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే 5+1 అంటే 6 అంటే శుక్రుడు. కేసీఆర్ గారి యొక్క అసలు సంఖ్యాశాస్త్ర బలం ఆయన పేరులోనే ఉంది. చాలిన పద్ధతి ప్రకారం కె చంద్రశేఖర్ రావు అనే పేరుని కూడితే వచ్చే సంఖ్య 51 అయితే ఇది ఒక మ్యాజికల్ వైబ్రేషన్. 5 అంటే బుధుడు, 1 అంటే రవి బుధుడు బుధాదిత్య యోగంతో కూడుకున్న శుక్రుడు యొక్క వైబ్రేషన్. అదేవిధంగా ఎవరైతే 8 మరియు 2 ఎనర్జీతో పుట్టి తమ పేరును 51 పవర్ఫుల్ శుక్రుడి నెంబర్ సింక్ చేసుకుంటారో వారికి అకల్ట్ సైన్సెస్ లేదా ఆస్ట్రాలజీ వాస్తు పట్ల అపారమైన నమ్మకం మరియు పట్టు ఉండడమే కాకుండా ఇతరులను కూడా మంత్రముగ్ధులు చేసే వాక్చతుర్యం వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రసంగంలో ఉండే పబ్లిక్ అట్రాక్షన్ కూడా ఈ యొక్క 6 ప్రభావమే. అదేవిధంగా లోషో గ్రిడ్ చూసుకుంటే కనుక ఇది లోషో గ్రిడ్ వీళ్ళకు. సో లోషో గ్రిడ్ లో వీళ్ళకు ఏ విధంగా ఉంది? ఆయన పుట్టిన తేదీలో ఆ యొక్క గ్రిడ్ లో ఏ నెంబర్లు మిస్ అయినాయో ఏ నెంబర్ వచ్చినా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 17219554, అదేవిధంగా 2 వచ్చింది. ఇక్కడ డేట్ కూడా 8 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక యోగం వచ్చేసి 492. ఈ యొక్క యోగం అనేది ఈ యొక్క ప్లేన్ అనేది ఆయన గ్రిడ్ లోని వరుసగా 492 అంకెలు పూర్తిగా నిండి ఉన్నాయి. దీనివల్ల కంప్యూటర్ మించిన జ్ఞాపక శక్తి ఆయన సొంతం. 10 ఏళ్ల క్రితం కలిసిన సామాన్య వ్యక్తి పేరు కూడా వందలాది గ్రామాల పేర్లు ఆయనకి ఇప్పటికీ గుర్తుంటాయి. అంటే దానికి కారణం ఈ యొక్క పవర్ఫుల్ మెంటల్ ప్లేనే. ఇది ఆయనను రాజకీయాలలో అపార వ్యూహకర్తం చేసింది. అదేవిధంగా రెండో యోగం వచ్చేసి ఇది ఒక యోగం అనుకుంటే రెండో యోగం ద విల్ పవర్ ప్లేన్. ఇక్కడ చూసుకుంటే 951 సిరీస్ కూడా ఇక్కడ వీళ్ళకు యోగం ఏర్పడింది. ఇట్లా నిలువు వరుసలో ఈ 3 అంకెలు ఉండడం మోదీ గారి యొక్క గ్రిడ్ లో కూడా చూసాం. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన ఎగ్జాంపుల్ 2009 నిరాహార దీక్ష లాంటిది. తీసుకున్న నిర్ణయం వెనక్కు తగ్గని మొండు పట్టుదల ఈ యోగమే ఇస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక యోగం చూసుకుంటే కనుక 258. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క యోగం 258 ఇది కూడా మూడో యోగం చూసుకుంటే కనుక ఇది ఎర్త్ ప్లేన్. గ్రిడ్ లో 2, 5, 8 కూడా పూర్తిగా ఉన్నాయి అనుకోండి. ఈ యోగాన్ని భూమి తత్వం అంటారు. ప్రాపర్టీ ల్యాండ్ కనెక్షన్ అంటారు. భారీ సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అలాగే నేల ఎనర్జీకి సంబంధించి వాస్తు శాస్త్రం మీద కూడా ఆయనకు విపరీతమైన నమ్మకానికి ఈ యొక్క ఎర్త్ ప్లేన్ కారణం. అదేవిధంగా నెంబర్ 6 పట్ల విపరీతమైన మక్కువ ఎక్కువ. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే 8వ నెంబర్కి శనికి శుక్రుడు ప్రాణమిత్రుడు. అదేవిధంగా 2వ నెంబర్కి కూడా శుక్రుడు వచ్చేసి ప్రాణమిత్రుడు. అలాగే కేసీఆర్ గారికి నెంబర్ 6 పట్ల విపరీతమైన మక్కువ.
సంఖ్యాశాస్త్రం మీద కేసీఆర్ గారికి ఉన్న నమ్మకమే రహస్యమేమి కాదు. తన పేరు సంఖ్య 51 అయిన అదృష్ట శుక్రుడికి, ఆ యొక్క శుక్రుడి ఎనర్జీకి ఆయన ప్రతి నిర్ణయంలో ఎంతలో వాడుకుంటారో చూడండి. న్యూమరాలజీ మీద కేసీఆర్ గారికి ఉన్న నమ్మకం రహస్యమేమి కాదు. తన పేరు సంఖ్య 51 అయిన అదృష్ట శుక్రుడిని, ఆ యొక్క 6 ఎనర్జీని ఆయన తన ప్రతి నిర్ణయంలో కూడా ఎంతలో వాడుకున్నారో చూడండి. అలాగే ఆయన వాడే కాన్వే వాహనాల నెంబర్లు అన్నీ కూడా 6666. మీరు చూసుకున్నారా 6666 ఉంటాయి. అదేవిధంగా 66 క్యాలిక్యులేట్ చేస్తే 6+6+6+, సో 6 12 18 24 24 2+4 = 6. 6 అనే వైబ్రేషన్ని కేసీఆర్ గారు చాలా వాడుకున్నారు. అదేవిధంగా 2018లో ముందస్తు ఎన్నికలు వెళ్ళడానికి, అంటే సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ రద్దు చేసింది కూడా సరిగ్గా సెప్టెంబర్ 6 నాడే ఈ యొక్క అసెంబ్లీ రద్దు అనేది నిర్ణయం తీసుకుంది కూడా అసెంబ్లీ రద్దు చేయడానికి సరిగ్గా సెప్టెంబర్ 6వ తేదీ నాడే. అదేవిధంగా ఆయన కలల సాకారం తెలంగాణ ఆవిర్భావం మరియు తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా జూన్ 2, 2014. మీరు చూసుకున్నట్టయితే జూన్ నెల వచ్చేసి జూన్ 2, 2014. జూన్ అంటే మనకి ఇక్కడ 6వ నెల +2 +2 +1 +4 6 2 8 10 11 +4 15 1 + 5 = 6. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన డేట్ మొత్తం తేదీని కూడితే వచ్చే డెస్టినీ నెంబర్ కూడా 6గా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్ యొక్క పేరు, కేసీఆర్లో 7 వైబ్రేషన్ ఉంది ఇక్కడ. సో 7 ఇక్కడ చూసుకుంటే 2 డెస్టినీకి ఈ యొక్క 7 నెంబర్ చాలా వైబ్రేషన్ ఇస్తుంది. 2 7కి మిత్ర సంఖ్య. ఇక కేసీఆర్ అనే వైబ్రేషను ఆయన యొక్క డీప్ థింకింగ్కి, ఆయన ఆలోచన ఇన్స్టిట్యూషన్ పవర్కి చాలా కనెక్టివిటీగా పొంది ఉంది. అదేవిధంగా ఓవరాల్గా న్యూమరాలజీలో ఒక వ్యక్తికి అంకెలు మరియు వాస్తు మరి ఖచ్చితమైన ముహూర్తాల బలంతో అయితే ఎలాంటి అసాధ్యాలైనా సరే సుసాధ్యం చేయొచ్చని చెప్పడానికి కేసీఆర్ గారి యొక్క జీవితం మరియు తెలంగాణ సాధన ఒక పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్. తన బర్త్ నెంబర్ 8 ఇచ్చే కఠినమైన శ్రమను, డెస్టినీ నెంబర్ 2 ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ని, పేరు సంఖ్య 51 6 ఇచ్చే ఆకర్షణను ఆయుధాలుగా మలుచుకున్న ఒక మాస్టర్ మైండ్ కె చంద్రశేఖర్ రావు గారు. సో ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారం కేసీఆర్ గారి యొక్క జీవితాన్ని మనం ఈ విధంగా న్యూమరాలజీ పరంగా అంచనా వేయొచ్చు. అదే విధంగా సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాబోయే వీడియోలో మీకు ఎవరిదైనా న్యూమరాలజీ పరంగా ఏ ఒక్క సెలబ్రిటీ కానీ, రాజకీయ పొలిటీషియన్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కింద నాకు కామెంట్లు చేయండి. నేను వాళ్ళ న్యూమరాలజీ పరంగా రీసెర్చ్ చేసి మీకు మరి ఒక వీడియోతో ముందుకు వస్తా. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.